హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు మీ బ్యాంక్ బ్యాలెన్స్ని మిస్ కాల్ ద్వారా తెలుసుకోవాలనుకున్నారనుకోండి. దానికోసం చూడండి, నేను ఒక లిస్ట్ కలెక్ట్ చేసి పెట్టాను. దీనిలో మీకు యాక్సిస్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, తర్వాత వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్, ఓకే, ఇక్కడ ఉన్న బ్యాంక్స్లలో మీకు చాలా బ్యాంక్స్ నేను కలెక్ట్ చేసి పెట్టాను. దీనిలో ఏంటంటే మీరు చేయాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఏంటంటే మీ బ్యాలెన్స్ అనేది వస్తుంది. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వడమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి కావాలంటే దీనికి, ఓకేనా. తర్వాత వచ్చేసి చూడండి, ఇవన్నీ బ్యాంక్ అడ్రస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి, ఓకేనా. మిస్ కాల్ ఇచ్చేస్తే డైరెక్ట్ మీ దానికి ఒక మెసేజ్ వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. ఇలా చూడండి, నేను నా మొబైల్లోకి వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను ఎస్బీఐకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఎస్బీఐ అని ఇచ్చేసి మినీ స్టేట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు, ఎస్బీఐ బ్యాలెన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎస్బీఐ బ్యాలెన్స్ ఇచ్చేసి నేను ఇక్కడ దీనికి మిస్ కాల్ ఇస్తాను. ఓకే, మిస్ కాల్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఇది ఫోన్ కనెక్ట్ అవుతుంది, కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది చూడండి, చూపిస్తాను. యాక్చువల్ నేను 2 టైమ్స్ ఇచ్చాను, అందుకోసం నాకు టూ టైమ్స్ వచ్చింది ఇక్కడ. ఓకే, పైన ఇక్కడికి మనం వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే నాకు ఎప్పుడు నేను మిస్ కాల్ ఇచ్చానో ఆ టైం కూడా వచ్చింది. ఓకే, 1:15కి ఇచ్చాను. 1:15కి ఎంత బ్యాలెన్స్ ఉంది. తర్వాత వచ్చేసి ఇంతకుముందు నేను 1:09కి కూడా ఇచ్చాను, అప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ లిస్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.